ఆసక్తికరమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి హెరిటేజ్ షేర్కి చాలా ప్రత్యక్ష అనుభవం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు హెరిటేజ్ షేర్ అమాంతంగా పడిపోతూ వస్తుంది. చాలా వేగంగా ఆ షేర్ ధర పతనమవుతూ వస్తుంది. అనూహ్యంగా ఈ షేర్ ఇంత వేగంగా పతనం కావడం ఏంటి అనే చర్చ చాలామందిలో సాగుతోంది. ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ ఏపీ అసెంబ్లీ వేదికగా విస్తృత చర్చ సాగుతోంది. అదే సమయంలో హెరిటేజ్ ఇందాపూర్ బంధం గురించి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో నిలదీస్తుంది. ఇదంతా జరుగుతుండగానే హెరిటేజ్ షేర్ మాత్రం దాదాపుగా పాతాళానికి పడిపోయే దశలో ఉందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెరిటేజ్ షేర్ ధర 326 రూపాయలు ఉంది. ఈ ఒక్కరోజే 10 రూపీస్ పైనే పడిపోయింది. దాదాపు 3% హెరిటేజ్ షేర్ పతనమయ్యింది. చాలా ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం కూడా. హెరిటేజ్ షేర్ ఇంతగా తగ్గుదల నమోదు కావడం అన్నది అందరినీ విస్మయానికి గురి చేస్తున్నటువంటి విషయం. ఎందుకు ఇలా పడిపోతుంది? ప్రస్తుతం షేర్ మార్కెట్లో అనేక షేర్ల ధరలు పతనమవుతున్నాయి. అందులో ఐటీ షేర్లు చాలా వేగంగా తగ్గుతున్నాయి. కానీ మిగిలిన అనేక రకాల కంపెనీల షేర్లు మాత్రం నిలకడగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరీలు, వివిధ డైరీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ డైరీల షేర్ నిలకడగా ఉంది. కానీ హెరిటేజ్ ఒకటే చాలా వేగంగా తగ్గుదలని నమోదు చేస్తుంది. ఈ నెల 9వ తారీఖు నాటికి, అంటే ఫిబ్రవరి 9వ తారీఖు నాటికి హెరిటేజ్ షేర్ 370+ ఉంది. అప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఇంత వేగంగా 570 నుంచి 370కి పడిపోయింది, ఇంత ఎందుకు పడిపోతుంది అని మాట్లాడుకున్నాం. కానీ 9వ తారీఖు నుంచి 24వ తారీఖు వచ్చేసరికి 15 రోజుల్లోనే అది ఏకంగా 50 రూపాయలు పైబడినటువంటి పతనాన్ని నమోదు చేసింది. అంటే ఇంత వేగంగా హెరిటేజ్ షేర్ ధర ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు ఈరోజు షేర్ చూస్తే 335 దగ్గర మొదలయ్యి ఇప్పుడు 326 దగ్గర ఉంది. 5 డేస్ దగ్గర చూస్తున్న రోజు కూడా 5 రోజుల్లో చూసినా అది పతనమే. పోనీ నెల రోజుల క్రితం నుంచి చూసినా పతనమే, 6 నెలలుగా చూసినా పతనమే, లాస్ట్ ఇయర్ ఇదే డేట్తో చూసినా పతనమే. లాస్ట్ ఇయర్ ఇదే తారీఖుకి దాదాపుగా 470-480 రూపాయలు ఉంది. ఈరోజు 320కి వచ్చేస్తుంది. అంటే ఇంతగా ఇలాగా హెరిటేజ్ షేర్ ధర ఎందుకు పడిపోతుంది? ఎందుకని? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జూన్ నెలలో ఒక్కసారిగా షేర్ ధర అమాంతంగా ఆకాశాన్ని చేరింది. ఇప్పుడెందుకు షేర్ ఇలా పతనమవుతూ హెరిటేజ్ మార్కెట్ వాల్యూ వేగంగా కోల్పోతుంది? ఇప్పటికే వేల కోట్ల రూపాయల హెరిటేజ్ మార్కెట్ వాల్యూ కోల్పోయింది. ఇది ఇంకా మరింత కోల్పోయే దిశలో ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎక్కడా ఆగేలా కనిపించట్లేదు. గడిచిన నెల రోజులుగా చూసినా, 6 నెలలుగా చూసినా, ఏడాది కాలంగా చూస్తున్నా హెరిటేజ్ ఇట్లాగే దిగజారిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చంద్రబాబుకి కష్టకాలం దాపురించే సంకేతంగా దీన్ని చూడొచ్చా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకి రాజకీయంగా ఉద్దానం, మంచి సానుకూలత ఉన్నటువంటి దశలో అమాంతంగా పెరిగేటువంటి హెరిటేజ్ షేర్ ధర చంద్రబాబు ఇమేజ్ క్రమంగా పడిపోతున్న కొద్దీ ఇలా పతనాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కారణం ఏదైనా హెరిటేజ్ షేర్ మాత్రం ఇలా పడిపోతున్నటువంటి తీరు చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగానూ దీని ప్రభావం ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. హెరిటేజ్ చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు అలముకుంటున్నాయి. హెరిటేజ్ వివాదాల మీద ఏకంగా ఢిల్లీ హైకోర్టులో వివిధ మీడియా సంస్థల మీద కూడా కేసేసింది. మనం కూడా హెరిటేజ్ వెబ్సైట్లో మార్పులు చేశారు అని వీడియోలు చేస్తే దాని మీద కూడా కేసు వేయించి యూట్యూబ్ ద్వారా తొలగించేసిన అనుభవం ఉంది. ఇలా మనలాంటి వాళ్ళ మీద కూడా హెరిటేజ్ కేసులు వేయించి వీడియోలు తీయించి షేర్ మార్కెట్ కాపాడుకోలేకపోతే ఇంకేంటి ఉపయోగం? హెరిటేజ్ బ్రాండ్ వాల్యూ పడిపోతుందా? హెరిటేజ్ మార్కెట్ కుచించుకుపోతుందా? హెరిటేజ్ షేర్ ఇంతగా పతనమైపోతుంటే అడ్డుకునే నాదుడే లేడా? కాపాడగల పరిస్థితి లేదా అనేటువంటి తీరులో ఇది ఉంది. అదే సమయంలో రాజకీయంగా కూడా కూటమికి గడ్డు పరిస్థితులు దాపురించబోతున్నాయి అనే సంకేతంగా కూడా అనేక మంది చెప్పడానికి ఇదొక తార్కాణంగా కూడా కనిపిస్తోంది. ఇలా మొత్తంగా హెరిటేజ్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పినట్టుగా లైవ్లీహుడ్ కోసం అంటే వాళ్ళ కుటుంబం గడవడం కోసం హెరిటేజ్ ఏర్పాటు చేసుకున్నారట. అలాంటి వాళ్ళ లైవ్లీహుడ్ సంబంధించినటువంటి షేర్ ఇంతగా పడిపోతున్నటువంటి తీరే విడ్డూరంగాను, విస్మయకరంగాను,
అత్యంత కీలకమైనటువంటి పరిణామంగాను చూడాల్సి ఉంటుంది.